వార్తా శ్రవణికి స్వాగతం. ముఖ్యాంశాల్లోకి వెళ్లే ముందు నా పేరు ఆకాశ రామన్న. ఇప్పుడే అందిన తాజా వార్త. మన 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లకి కాలేజీలకి వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సంవత్సరం ఎండలు బాగా మండుతాయని, బయట ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటాయని, ఎండలో తిరిగే వాళ్ళకి వడదెబ్బ తగులుతుందని, ఇంట్లో ఉండే వాళ్ళకి ఉక్కపోత తప్పదని వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇలా ఏడాదికోసారి వచ్చే సమస్యకు సతమతమవుతున్న ప్రజలకు ఊరట లభించేది రాత్రిపూట మాత్రమే అని, చిన్న పెద్ద పిల్ల జల్ల ఇలా అందరూ చాప దుప్పటి దిండు పట్టుకుని డాబాలపైన పడుకుంటే మంచిదని, ఇలా డాబాలపైన పడుకోవడం వల్ల కరెంటు బిల్లులు కూడా తగ్గుతాయని, ఇది ఒక రకమైన ఊరటేనని చెప్పుకొచ్చారు. అలా అని ఇదేమీ మనకి కొత్త కాదని, అలవాటైన పనేనని మనకి భరోసా కల్పించారు. ముఖ్య గమనిక, అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు చిరుజల్లులు కూడా పడతాయని తెలియజేస్తున్నారు. ఇంతటితో వార్తా శ్రవణ సమాప్తం. నమస్కారం. అరే చిన్ను హనీ పదండిక్క పడుకుందరు గాని. అరే నేనే ఫస్ట్ వెళ్ళాలి, నువ్వు రాకు. నేనే ముందెళ్ళాలి. అస్సలు వీళ్ళందరూ తట్టుకోలేకపోతున్నా. పైన ఏం చేస్తున్నారో ఏంటో. పడుకున్నారా? హనీ చిన్ను ఏంటలా మీ గోల? గొడవ చేయకుండా పడుకోండి. ఫస్ట్ వచ్చాను. ఆ మమ్మీ. ఏంటి సుజాత, పిల్లలు ఇంకా పడుకోలేదా? ఎక్కడక్క, వీళ్ళిద్దరూ కొట్టుకోవడమే సరిపోతుంది. భోజనాలు అయిపోయాయా మరి? చేసేసాం. అవును, హైదరాబాద్ నుంచి వచ్చిన మా అల్లుడు గౌతమ్ ఎక్కడా? ఆయనతో పాటు కిందున్నాడక్క, మాట్లాడుకుంటున్నారు. వచ్చేస్తారు పైకి పడుకోవడానికి. ఏం కూరండవేంటి? కూరగాయల రేట్లు ఎండలు మండినట్టు మండిపోతున్నాయి కదా, అందుకే మజ్జిగ చారు చేసి బెండకాయ ఎప్పుడు చేసేసాను. నిజమే. అవును, నువ్వేం చేసావక్క? రాత్రిలు మీ బావగారు అన్నం తిన్నారు కదా, చపాతి చేసి తోటకూర ఫ్రై చేశాను. ఆహా. అవును సుజాత, గృహలక్ష్మి సీరియల్లో తులసి వాళ్ళ ఆయన తులసికి విడాకులిచ్చి లాస్యతో వేరే కాపురం పెడతాడంటావా? ఏమో అక్క, ఆ లాస్యమాయిలో పడి వేరే కాపురమే పెడతాడో లేకపోతే తులసి నొప్పించి ఇంటికే తీసుకొస్తాడో రేపటి ఎపిసోడ్లో చూడాలి మరి. ఈ టెన్షన్ భరించలేకపోతున్నాం అక్క. ఏరే గౌతమ్, బాగున్నావా? బాగున్నానత్త. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. నువ్వు కూడా మా వదినలా బలి తెల్లగున్నావురా. అమ్మా అమ్మా. ఏ ఏంటి అక్కడి నుంచి అరుస్తున్నావు? దగ్గరకొచ్చి చెప్పు. ఏంటే ఇప్పుడు చెప్పు. నాన్న ఫోన్ చేశారమ్మా, ఇంటికొచ్చేసరికి లేట్ అవుతుందంట. సర్లే గాని హైదరాబాద్ కస్తూరతే తెలుసు కదా? రే గౌతమ్, ఇదేరా నా చిన్న కూతురు చైత్ర. అయ్యో, పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయానే, పొంగిపోతాయేమో. ఎల్లి చూడు. అలా నత్తనడక నడుస్తావేంటే, త్వరగా వెళ్ళు. ఇంకేంటి సుజాత? అండి వస్తున్నాను. అక్క, ఆయన పిలుస్తున్నారు, మళ్ళీ వస్తానే. సరే సరే, నేను కూడా పెరుగు తోడు పెట్టాలి సుజాత, వస్తాను మరి. సరే అక్క. మా పెద్దత్త కూతురు అంటే నాకు మరదలు చైత్ర. చూడ్డానికి బాగుంది. ఏం బాగుందా? ఉడుకుతో చచ్చిపోతుంటేనా? నువ్వెప్పుడొచ్చావురా? నేను రావడం ఏట్రా, నువ్వు కదా హైదరాబాద్ నుంచి వచ్చింది. మర్చిపోయావేంటి? మర్చిపోలేదు. నువ్వెక్కడికి ఎప్పుడొచ్చావు అని అడుగుతున్నా. అదా, నువ్వేదో బాగుంది అన్నావు చూడు, అప్పుడు ఎంటర్ అయ్యాను. ఏంట్రా ఈ మధ్య ఊర్లో ఉండట్లేదంట? ఊళ్ళో ఉండట్లేదురా, ఊరు అవతల ఉంటున్నాను. ఊరు అవతల? అదేంటి రోయ్? ఏముందిరా, మా చెరువులో రొయ్య పిల్లలు వేసాంరా. రోజు మేత కొట్టి ఇంటికి వచ్చేసరికి ఈ ఎండకి ట్యాన్ అయిపోతున్నాను. అందుకే చెరువు దగ్గరే చల్లగా ఉంటుందని మంచం వేసుకొని పడుకుంటే నిద్ర మాత్రం భలే పడుతుంది రోయ్. నీ పనే బాగుందిరా.
ఇంతకీ రొయ్యి పిల్లనా? లేకపోతే ఊరవతల పిల్ల అనుకుంటున్నా. మేము మెచ్యూర్ అయ్యాంరా. అవన్నీ ఎప్పుడో మానేసామే. మెచ్యూరా? ఎప్పుడురా? సారీ, మెచ్యూరిటీ అనుకుంటా. పర్లేదురా, ఇక్కడే ఉన్న ఇంగ్లీష్లో బాగానే డెవలప్ అయ్యావు నువ్వు. ఇంగ్లీష్లోనే కాదు, హిందీలో కూడా డెవలప్ అయ్యాం. మాట్లాడేమంటావా? ఇప్పుడు వద్దులే కానీ కానీ మా పెద్దది కూతురు ఉంది కదా, ఉంది కదా, అదే చైత్ర. ఆ, తను ఏం చదువుతున్నారు ఇప్పుడు? మన భీమవరం విష్ణు కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఓహో, అవునా? నీ మరదలన్న మాటే గాని భీమవరంకే టాపర్ హే. అవునా? అవునా అంటావేంట్రా? ఆవిడకున్న ఇన్స్టాలో ఫాలోవర్స్కి పెద్ద సెలబ్రిటీలో ఫీల్ అవుతుంది. అబ్బో, ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారేంటి? ఎంతమంది అంటే 100కే. 100కేనా? 100కే. అదేరా, 100 ఉండి దాని పక్కన కే ఉంటుంది. 100కే అంటే 1 2 3 4 ఓ 10,000 ఉండొచ్చు. సర్లే కానీ మా సెలబ్రిటీ మరదలతో ఒకసారి మాట్లాడాలరా. మాట్లాడుకో, దానికి నా పర్మిషన్ ఎందుకురా? నువ్వే ఎలా అయినా హెల్ప్ చేయాలరా. నీ మరదలతో మాట్లాడడానికి నేనే హెల్ప్ చేస్తానురా. అంటే అదో పెద్ద కథలే. పెద్ద కథ? పెద్ద కథ పెద్ద కథ అంటే బాహుబలి అంత పెద్దదా? బాహుబలి అంత కాకపోయినా మర్యాద రామంలో సగం ఉంటుంది. అయితే లాగ్ చేయకుండా కట్టే కొట్టే తెచ్చేలాగా షార్ట్గా చెప్పు. ఓపెన్ చేస్తే ఏంటి ఫ్లాష్ బ్యాకా? విజువల్స్ వద్దు, ఆడియోలో కానిచ్చే. ఏం లేదురా, మా అమ్మమ్మకి 2 కొడుకులు 1 కూతురు. ఆస్తి పంపకాల సమయంలో 2 కొడుకులకి చెరో 2 ఎకరాలు ఇచ్చేసింది. కూతురు మీద ప్రేమతో తనకు పెంకిటిల్లు రాసిచ్చింది. కూతురికి పెంకిటిల్లు రాసివ్వడం 2 కొడుకులకి నచ్చలేదు. అప్పటి నుంచి వాళ్ళలో వాళ్ళకే మనస్పర్ధలు వచ్చి పక్క పక్కన ఉన్నా సరే ఆంధ్ర తెలంగాణలో విడిపోయారన్నమాట. దీని ఫ్లాష్ బ్యాక్ అన్నది ఎవడరా? నేనేరా. ఏ బాలేదా? అబ్బా బ్రహ్మాండం, నువ్వు చెప్పు. అప్పటి నుంచి మా అమ్మతో ఈ 2 కొడుకులు మాట్లాడడం మానేశారు. చిన్న మామ ఇప్పుడిప్పుడు కొంచెం పర్లేదు కానీ ఈ పెద్ద మామయ్యరా మరీ సినిమాల్లో రావు రమేష్లా తయారయ్యాడు. అయితే పెద్ద సమస్య వచ్చిందిరా. పెద్ద మామయ్యతో వచ్చింది. ఓ, అందుకే నీ హెల్ప్ అడిగా. నేనేం చెయ్యాలరా? చైత్రని పిలవాలరా. ఎక్కడికి? వాళ్ళ డాబా పైకి. రే, కింద రావు రమేష్ ఉంటాడేమోరా. లేదులేరా, పిలు. రే రే పర్లేదు పిలు. రే వద్దురా. ఇదిగో సెలబ్రిటీ చైత్ర, భీమవరం టాపరు నిన్నే. ఏంట్రా? అంటే చిన్న డౌట్ వచ్చింది, నువ్వు పైకి వస్తే అడుగుదామని. ఆగు, వస్తున్నా. ఏంటి ఈ డౌట్ ఏంటి అసలు? ఎక్స్ట్రాలు ఎక్కువ దీనికి. నిజానికి డౌట్ నా అది కాదు, మీ బావదే. నిన్నేదో అడగాలంట, అదేదో నువ్వే అడుగు. ఎరా, ఏదో డౌట్ అన్నావు కదా, వచ్చి నువ్వే అడుగు, నేను వెళ్తాను ఇంకా. హాయ్. అంటే అది డౌట్ ఏం కాదు, నీతో మాట్లాడడం కలా చెప్పా అంతే. నిజం చెప్పాలంటే నీ పేరు చాలా బాగుంది, చైత్ర. నువ్వేం భయపడకు, మనం మాట్లాడుకోవచ్చు చైత్ర. అప్పుడెప్పుడో జరిగిన ఆస్తి పంపకాలకి ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న మొహమాటానికి అసలు సంబంధమే లేదు. సర్లే, మీ నాన్న నిన్ను బాగా మోటివేట్ చేసినట్టున్నాడు. నువ్వు ఇంకా ఆ విషయాలు గుర్తు తెచ్చుకుంటున్నట్టున్నావు. మాట్లాడడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అది కాదు, నాన్నొచ్చే టైం అయింది. సో రేపు ఎర్లీగా అయితే బెటర్ అని నా ఒపీనియన్. అవును కదా,
సరే రేపు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేద్దాం అయితే. సరే, గుడ్ నైట్ బావా. బావా ఎస్. ఎర్లీగా ప్లాన్ చేద్దాం ఉంది, ఇంకా రాదేంటి? ఈ రావు రమేష్ ఏమైనా అక్కడే ఉన్నాడా? సర్లే ఇంకెళ్దాం. ఎవరక్కడ? చైత్ర, చెప్పు గౌతమ్ బావా. నా లైఫ్లో ఇప్పటి వరకు ఇలా ఎవరు పిలవలేదు తెలుసా? ఎందుకు బావా? ఎందుకంటే నా వయసుతో సమానంగా ఉన్న ఒకే ఒక్క మరదలివి నువ్వే కదా. పైగా నేను హైదరాబాద్లోనే ఉండిపోయాను. నువ్వు ఇలా పిలుస్తావని తెలుసుంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేవాడిని కదా. అవునా బావా? అవును బావా, నీకో విషయం చెప్పనా? చెప్పు. నువ్వు సినిమాల్లో హీరో అంత కాకపోయినా సీరియల్స్లో హీరోలాగా బాగానే ఉన్నావు బావా. థ్యాంక్ యూ. అయినా నీకు కూడా మన భీమవరంలో మంచి ఫాలోయింగ్ ఉందంట కదా. ఈ మధ్య పెద్ద సెలబ్రిటీలా ఫీల్ అయిపోతున్నావు అని బయట చిన్న టాక్ ఉంది. అమ్మా చైత్ర, కిందికెళ్ళావా? అమ్మ పిలుస్తుంది. కిందికి రావడం చూసిందంటావా? ఏమో తెలియట్లే. కిందకెళ్తే నాన్నకు మంచినీళ్ళు ఇచ్చిరా. సరే బావా, రేపు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేద్దాం. ఎర్లీగా అంటే కష్టం కానీ కొంచెం లేట్గానే ఇలాగ ప్లాన్ చేద్దాం. అబ్బో, సరే. చైత్ర, గుడ్ నైట్. ఎవరి మధ్యలో ఏంట్రా? ఏమంటుందిరా నీ మరదలో? ఇప్పుడే స్లో మోషన్లో తను వెళ్తుంటే మంచి ఫీల్ ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకున్నా. నేను ఫీల్ అవుతున్న టైంకి నువ్వు ఫోన్ చేసి మణిరత్నం సినిమాలో టెర్రరిస్ట్లా డిస్టర్బ్ చేసావు. ఫీల్ మొత్తం పోయింది. కంగారు ఎందుకు? ఇంకా బోల్డ్ సీన్లు ఉన్నాయి కదా, మెల్లిగా ఫీల్ అవుతుంది కానిలే.
అంతే అంటావా? అంతే. ఇంతకీ నువ్వెక్కడ ఉన్నావురా? ఇక్కడే ఎక్కడంటే ఎక్కడరా? నీ వెనకారా. నువ్వేంట్రా బాబు దెయ్యంలాగా? వెళ్ళరారా. ఏముంటుందిరా నీ వరదలు? ఏముంటది, నన్ను సీరియల్ హీరోతో పోలుస్తుంటే మా పెద్దది పిలిచింది, తను వెళ్ళిపోయింది. అవునా? అవును కానీ నువ్వేంట్రా నిన్న మళ్ళీ వస్తానని చెప్పెళ్ళో రాలేదేంటి? ఓ అదా, మన వాళ్ళు చిన్న సిట్టింగ్ ప్లాన్ చేస్తే వెళ్ళానురా. అబ్బా, సిట్టింగ్లు సెట్టింగ్లు బాగానే ఉందిరా నీ పని. బాగుంటుంది, ఎందుకు బాగోదు? అవును, ఇందాకేదో దెయ్యం అన్నావు కదా, పద నీకు దెయ్యంగా చెప్తాను. చెప్పు, వద్దన్నా వదలవు కదా. ఇలానే ఒకరోజు ఇంటికి ఒంటరిగా వెళ్తుంటే చీకట్లో తెల్లగా ఊగుతూ. అరే ఆగు, అక్కడైతే నిజంగా తెల్లగొందిరా. అయ్యో బాబాయ్ అదే రా, నేను ఆగను రా, రేపు కలుద్దాం. నువ్వు ఉంటే. ఒరే నేనేదో సరదాగా అన్నాను రా. ఎక్కడికి వెళ్ళిపోయాడు బావా? రాడేంటి? వెళ్ళిపోతుందండి. రే ఆజాము లగెత్రాయ్. చైత్ర, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? ఎక్కడికి వెళ్ళిపోయావు బావా నువ్వు అసలు? ఇక్కడ మనకు సెకండ్ షో ఉందని తెలుసు కూడా ఆ సుబ్బుగాడు నన్ను బలవంతంగా ఫస్ట్ షోకి లాక్కి వెళ్ళిపోయాడు. నేను అడిగి చెప్పాను చైత్ర, నిన్న మన మీటింగ్ సక్సెస్ఫుల్గా అవ్వలేదని. అయినా సెకండ్ షోకి ఇంకా టైం ఉంది కదా అని నేను కూడా ఆడితే వెళ్ళిపోయాను చైత్ర. సారీ చైత్ర. పర్లేదులే బావా. ఇప్పుడు చూసి వచ్చిన సినిమాలో అన్ని లవ్ సీన్స్ ఉన్నాయి, నువ్వే గుర్తొచ్చావు. ఇంతకీ సినిమా ఎలా ఉంది బావా? ఫుల్గా ఉంది. ఫుల్గా ఉందా? ఫుల్గా ఉండడం ఏంటి బావా? నువ్వు తాగొచ్చావు కదూ? అబ్బాయి లేదు చైత్ర, వస్తూ తాగాం. ఐ హేట్ యూ బావా. ఐ హేట్ యూకి ముందు ఐ లైక్ యూ, ఐ లవ్ యూ చెప్పాలి చైత్ర. అందుకని డైరెక్ట్గా ఐ హేట్ యూ చెప్పకూడదు. నేను యాక్సెప్ట్ చేయను. నేను వెళ్తున్నా బావా. ఏ నిద్ర వస్తుందా? సర్లే అయితే పడుకో. గుడ్ నైట్ చైత్ర. బ్యాడ్ నైట్ బావా. భలే చెప్పింది, బ్యాడ్ నైట్. గుడ్ నైట్ చైత్ర.